For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఎక్యుపెంచరిస్ట్ హీలర్ జనార్దన్ గారు. మరి సార్ తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా, థ్యాంక్ యూ. సార్, ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ గ్యాస్ట్రిక్. ఓకే. సో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ ప్రాబ్లమ్ తో ఫేస్ చేస్తుంటారు. సో లైక్ గ్యాస్ట్రిక్ కానీ ఇండైజెషన్ తో ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. అసలు ఈ గ్యాస్ట్రిక్ అనేది ఎందుకు వస్తుంది సార్? ఇది మీరన్నది చాలా వ్యాలిడ్ పాయింట్ అమ్మా. ఇప్పుడు ఈ గ్యాస్ట్రైటిస్ కానీ ఇండైజెషన్ కానీ చాలా పెద్ద సమస్యగా మారిపోయినాయి. అవును. మేము గమనిస్తున్నాం కదా, ఎస్పెషల్గా యూత్, చిన్నపిల్లలు కాదు, యూత్, పెద్దవాళ్ళు కూడా యూత్ ఈ సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. అయితే మేజర్ రీజన్ ఏంటంటే దీనికి ఒకటి తినే ఆహారపు అలవాట్లు, రెండవది ఆహారం. ఆహారంలోని ఇబ్బందులు ఉన్నాయి, అలవాట్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి. మూడవది వాళ్ళు తినే టైమింగ్స్. వాళ్ళు చేసే పాపం యూత్ ఒక జీవన పోరాటంలో ఉరుకు పరుగుల జీవితం కదమ్మా. దాంతో ఒక నిలకడగా సమయం ప్రకారం తినలేకపోతున్నారు. ఇది మేజర్ అవుతుంది. సో అందుకనే మనం ఏం చెప్తున్నాం అంటే అనేక జబ్బులకు కేంద్ర బిందువు పొట్టే, ఇండైజెషనే. ఇక్కడ కనుక కరెక్ట్ సెట్ చేయగలిగితే మిగతా అనేక సమస్యలు అంటే మోకాళ్ళ నొప్పుల దగ్గర నుంచి డయాబెటీస్ దాకా, తలనొప్పి, ఏదైనా తీసుకోండి. ఇక్కడ కనుక ఆరోగ్యం ఉంటే, ఎక్కడ ఆకలి సరిగ్గా ఉండి, అరుగుదల సరిగ్గా ఉండి, మోషన్ సరిగ్గా ఉండి, నిద్ర సరిగ్గా ఉంటే చాలా వరకు ఆ మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టే అనుకుందాం. కానీ ఇప్పుడు ఇందా చెప్పిన ఏది కూడా సరిగ్గా ఉండడం లేదు. ఆకలి వేయడం లేదు, టైం చూసుకొని తింటున్నారు. తింటే అరగడం లేదు, అరగడం కోసం మందులు వాడుతున్నారు. మోషన్ సరిగ్గా రావడం లేదు, మందులు వాడుతున్నారు. నిద్ర రావడం లేదు, దానికి కూడా స్లీపింగ్ మందులు వాడాల్సిన దుస్థితి ఏర్పడ్డది. నిజంగా దుస్థితే ఇది. సో వీటన్నిటి కారణాలు ఏంటంటే ముందు ఈ పొట్టను సరి చేయాలి. నా చిన్నప్పుడు ఒక వైద్యులు ఉండేవారు. ఆయన ఏం చేసేవారంటే ఏ సమస్య ముందు వెళ్ళినా కూడా ముందు ఈ పొట్ట సమస్యకు మందులు ఇచ్చేవారు ఆయన. అంటే ముందు క్లియర్ కావాలి, డైజెషన్ పెరగాలి, ఆకలి సరిగ్గా కావాలి, డైజెషన్ అయిపోవాలి, మోషన్ అయిపోవాలి, దాని తర్వాత అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి అనేవారు ఆయన. సో ఆ తర్వాత మా అందరికి అర్థమైంది ఇది చాలా బెస్ట్ ప్రిన్సిపల్ ఈ చికిత్స లోపల. చాలా అద్భుతమైనటువంటి ఒక పాయింట్ అది. ఈ అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. కాబట్టి యూత్ ఇప్పుడు 3 రకాలమ్మా: పిల్లలు, యువకులు, వృద్ధులు అనుకుందాం. పిల్లలు వచ్చే సమస్యలు వేరు, యువకులు వచ్చే సమస్యలు వేరు, వృద్ధులు వచ్చే సమస్య. వృద్ధుల్లో మోకాళ్ళ నొప్పులు అవి వస్తాయి, బోన్స్ రిలేటెడ్. పిల్లల లోపల కఫము, ఇవి సర్ది వస్తాయి. ఈ యూత్లోనే ఇది వస్తుంది, ఇండైజెషన్ అనే పెద్ద సమస్య వస్తుంది. సో అందువల్ల మీరు ఇది ఆహారం ఇందాక అనుకున్నాం కదా, ఎక్కువ బయట తినడం, తెప్పించుకొని తినడం. అసలు ఇళ్ళల్లో రాను ఒక కిచెన్ అనేది అనవసరం ఏమనిపిస్తుంది. ఇక దాన్ని కూడా హాల్లో కలిపేస్తే అయిపోతుంది, కిచెన్ అక్కర్లేదు. కానీ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే కిచెన్ తీసేస్తే వంటగది ఉండదేమోనని బయట నుంచి తెచ్చుకోవడం అలవాటు అయిపోతుంది కదా. సో అది మేజర్ ఒక రీజన్ అమ్మా. మనం ఆహారాన్ని తప్పుడు ఆహారం మార్గంలో వెళ్తున్నాం. రెండవది రాంగ్ టైంలో తింటున్నాం. మూడవది రాంగ్ పద్ధతులు తింటున్నాం. ఎలా తినాలి మరి? కొంచెం నమిలి తినాలి, ప్రాపర్ చూయింగ్. 32 పండ్లు ఉన్నాయి, కనీసం 30 సార్లు నమలాలి కదా, 20 సార్లు నమలాలి కదా. 32 పండ్లు అంటే చెప్పేవాళ్ళు, నా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, నమిలి తింటే 100 ఏళ్ళ ఆయుష్ అనేవాళ్ళు. ఎస్. కానీ మనం చాలా అసలు కొంతమంది అయితే ఆటోలు కూర్చొని తింటున్నారు, ఉరుకుతూ తింటున్నారు. ఏం తింటున్నారు అర్థం కాబట్టి. ఇంత కష్టపడేది ఆహారం కోసమే, ఉరికి సంపాదించి మళ్ళీ ఆహారం కోసమే కదా. సో దీనివల్ల అనారోగ్యం పాలయ్యి మళ్ళీ ఆరోగ్యం కోసం మళ్ళీ డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కదా. సో అందుకనే పదార్థాలు, ఆహారం ఇంపార్టెంట్. సరైన ఆహారం అంటే ఏంటి? జంక్ ఫుడ్ కాకుండా చూడడం, బేకరీ ఫుడ్స్ ఇలాంటివి ఉన్నాయి కదా, అవి కాకుండా పోషకాహారం తీసుకోవడం అవసరం. రెండవది ఏంటంటే ఒక నమిలి తినడం, ప్రాపర్ చూయింగ్ ఇంపార్టెంట్. మూడవది ఏంటంటే టైం ప్రకారం. ఏం టైం తినాలి? మార్నింగ్ 9 o'clock, 9కి ముందు తినేయాలమ్మా బ్రేక్ఫాస్ట్.
ఓకే. బిఫోర్ 9 బిఫోర్ 9, 8:30, 9 మధ్యలో తినేసేయాలి. తర్వాత అలాగే లంచ్ ఏంటంటే 1:30. రాత్రి భోజనం ఏంటంటే 6:30 to 7. ఓకే. ఈ టైమింగ్స్ కనుక మీరు పాటించండి. చాలామంది చెప్తున్నాను ఇది వ్యాధులు వచ్చిన తర్వాత కాదు, రాకముందు కూడా ఇది పాటిస్తే ఏమవుతుందంటే చాలా వరకు మన ఆరోగ్యం కుదుటపడుతుంది. మన ఆహారపు అలవాట్ల ద్వారానే వ్యాధులు తగ్గించుకోవచ్చు. ఆహారపు అలవాటు ఎందుకంటే ఆహారమే ప్రధానంగా అనారోగ్యాలకు కారణం అవుతుంది. ఇంకా ఈ గ్యాస్ట్రిక్ సంబంధించినంత వరకు మీరు అడిగారు కదా, ఈ పద్ధతులు పాటిస్తే సరిపోతుంది. ఇది సరైన ఆహారం, సరైన వేళలు, సరైన విధంగా నమిలేమని తినడం ఇంపార్టెంట్. ఓకే సార్, మనకి ఎక్యుపెంచర్లో గ్యాస్ట్రిక్ ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది సార్? దీనికి మనం ఆక్యుపంక్చర్లో ఉన్నాయి ట్రీట్మెంట్స్, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాకుండా మనం పంక్చర్ అనేది ఒక ట్రైన్డ్ ఆక్యుపంక్చరిస్ట్ చేయాలి. ప్రెషర్ చెప్తాం, ప్రెషర్ పాయింట్ చెప్పొచ్చు. ఎక్కడ ప్రెషర్ చేసుకుంటే ఒకటి 2 పాయింట్స్ మనం చెప్తే వాళ్ళ ఇంటి వద్ద కూర్చొని ఆ ఆక్యుప్రెషర్ పాయింట్స్ కనుక రెగ్యులర్గా చేసుకోగలిగితే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. అంటే ఎక్యుపెంచర్స్ దగ్గరికి వెళ్ళకుండా ఇంట్లో ఎవరి వారే చేసుకునే విధంగా చేసుకోవచ్చు. ఎందుకంటే పెద్ద ఇష్యూ కాబట్టి, ఇది పెద్ద సమస్య ఇది. కాబట్టి గ్యాస్ట్రిక్ కి కూడా ఎక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. గ్యాస్ట్రిక్ అయినా, ఇండేషన్ అయినా, పెయిన్ కానీ, ఓకే, చాలా మందికి ఇండేషన్ లో పెయిన్, గ్యాస్ ఫామ్ అవుతుంది, పొట్ట ఉబ్బినట్టు అవుతుంది. కొంతమందికి ఫ్లాటులెన్స్ అంటాం, అపాన వాయువు కింద నుంచి గ్యాస్ వెళ్తుంటుంది. కొంతమందికి యాసిడ్ రిఫ్లెక్స్ అంటాం, ఇక్కడ దాకా పుల్లటి తేనుపులాగా యాసిడ్ రిఫ్లెక్స్ అంటాం. సో ఇలాంటి ఎనీ ఇష్యూస్ ఉన్నా కూడా, డైజెస్టివ్ డిజార్డర్స్ ఏదైనా సరే, ఒకటి లేదా 2 ఆక్యుప్రెషర్ పాయింట్స్తో మనం చాలా వరకు మనం వాళ్ళకు బెనిఫిట్ అయ్యేలాగా చెప్పొచ్చు. అది ఇప్పుడు చెప్తాను. ముఖ్యంగా ఈ మోడల్ నేను చూపించగలుగుతాను. ఆక్యుపంక్చర్ మోడల్ ఇది, హ్యూమన్ బాడీ మోడల్ ఇది. దీంట్లో ఒక పాయింట్ చూపించవచ్చు. ఈ 2 కాళ్ళలో కూడా ఈ పాయింట్ ఉందమ్మా, 2 కాళ్ళలో ఉంది. ఇది ఏమంటామంటే బొటన వేలు అంటాం కదా, బొటన వేలు, పెద్ద వేలు, ఇది బిగ్ టో అంటారు. ఈ బిగ్ టోకి ఇలా కిందకు వచ్చి, ఈ గోరు నుంచి కిందకు వచ్చినప్పుడు ఇక్కడ ఈ మడతలో ఉంటుంది. దాన్ని ఈ పాయింట్ ఏమంటారంటే SP2 అంటారమ్మా. ఈ పాయింట్ పేరు కూడా చెప్తున్నాను, స్ప్లీన్ మెరిడియన్లో 2nd పాయింట్. ఇది గోరు దగ్గర నుంచి ఇలా కిందకి ఇక్కడ రాగానే ఇక్కడ ఉంటుంది. ఈ గోరు దగ్గర నుంచి ఈ బొటన వేలు యొక్క గోరు కార్నర్ నుంచి ఇలా లోపల, హ్యూమన్ బాడీ లోపల వైపు, ఇదంతా కూడా నేను చూపిస్తూ లోపల వైపు, 2 కాళ్ళు లోపల వైపు, బయట వైపు కాకుండా లోపల వైపు చెప్తున్నాను. ఈ గోరు చివరి నుంచి కిందకి రాగానే ఇక్కడ ఉంటుంది ఈ పాయింట్. సార్, ఇప్పుడు మీరు ఈ ఆక్యుపెంచర్ ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి అన్నారు కదా గ్యాస్ట్రిక్ లో, నా మీదే చూపించండి సార్. బెటర్, ఎందుకంటే ప్రేక్షకులకు కూడా క్లియర్ గా తెలుస్తుంది, క్లియర్ గా అర్థమవుతుంది. లేకుంటే వేరే రాంగ్ ప్లేస్ నొక్కడం, రిజల్ట్స్ రాలేదనడం, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కరెక్ట్ గా మీకు పాయింట్ ఏదో క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక డెమో ఇద్దాము, మీరు రండి అమ్మా ప్లీజ్. సరే అమ్మా, ఇప్పుడు మీకే చూపిద్దాము. ఇది ఈ ఆక్యుపంక్చర్ పాయింట్ అంటే డైజెషన్కి, ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్కి చాలా బాగా పనిచేస్తుంది. కానీ ఇది ఎవరికి వాళ్ళే ఇంటి దగ్గరే ఉండి ప్రెషర్ చేసుకునే విధంగా, ఆక్యుప్రెషర్ అంటాం కదా, ప్రెషర్ చేసుకునే విధంగా ఉపయోగకరంగా ఉంటుంది. రిజల్ట్స్ ఖచ్చితంగా వచ్చి తీరుతాయి, డౌట్ లేదు. మనం క్లియర్ కనుక మనం చెప్పగలిగితే యూజ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి అమ్మా, ఇది ఇప్పుడు ఈ 2 కాళ్ళలో ఉంటుంది. ఇది మీరు ఒక కాలు, ఇంకో కాల్లో కూడా ఇది ఉంటుంది. ఈ కాలు యొక్క ఇది లోపల వైపు, ఇది బొటన వేలు అంటాం, పెద్ద వేలు అంటాము. ఇది 2nd టో, 3rd ఇట్లా అంటాం కదా. ఈ 5 టోస్లో ఈ బొటన వేలు యొక్క ఈ గోరు ఇలా చూపించండి అమ్మ, గోరు, ఇది గోరు, కరెక్ట్. ఈ గోరు యొక్క ఈ ఎడ్జ్లో నుంచి ఇలా కిందికి రావాలి మనం. అంటే ఇక్కడ ఇలా పెట్టినప్పుడు మీకు ఏమవుతుందంటే 2 కలర్స్ కనిపిస్తాయి. ఇక్కడ వైట్ పోర్షను, కొంచెం బ్లాక్, లైట్గా కలర్ తక్కువ ఉంటుంది. ఇక్కడ వైట్ అండ్ బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది కదా, ఇది వైట్ ఉంది, బ్లాక్ ఉంది. ఈ మధ్యలో నుంచి ఇలా కిందికి రావాలి. ఇప్పుడు అర్థమైంది కదా, ఇది వైట్ పోర్షను, ఇది కొంచెం బ్లాక్ పోర్షన్ ఉంటుంది. ఇలా కిందికి రావాలి. ఇలా వచ్చినప్పుడు, ఇక్కడ నుంచి వచ్చినప్పుడు ఇలా దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. చేసినప్పుడు ఇక్కడ మీకు ఒక ఫోల్డ్ కనిపిస్తుంది. ఇది కొంచెం పాయింట్. నొప్పి ఉందమ్మా ఇక్కడ, తెలుసుందా? తెలుస్తుంది. ఇది పాయింట్. ఈ పాయింట్ని మీరు ఏం చేయొచ్చు అంటే, ఇలాంటి ఒక ఇన్స్ట్రుమెంట్, జిమ్మి అంటారు, ఈ జిమ్మి లాంటి దీని ద్వారా ప్రెషర్ చేసుకోవచ్చు. లేదా ఏదైనా ఉంటే ఒక టూత్ పిక్తో కూడా చేయొచ్చు. టూత్ పిక్ అంటే షార్ప్గా ఉన్న వైపు కాదు,
బ్లంట్గా ఉన్న వైపు వెనక వైపు నుంచి Okay. చేయాలి. ఎక్కువ మరీ గట్టిగా నొక్కకూడదు, రక్తం వచ్చేలాగా లేదంటే ఎర్రబడేలాగా చేయకూడదు. ఎంత జెంటిల్గా ప్రెస్ చేయొచ్చు. ఏది లేదంటే మనం ఈ హ్యాండ్స్తో కూడా చేయొచ్చు. ఇలా ఉన్న తర్వాత ఇక్కడ ఈ బొటన వేలు కిందకి ఇలా ఫోల్డ్ కిందకి వంచినప్పుడు ఇక్కడ ఫోల్డ్ వస్తుంది. ఈ ఫోల్డ్ ఉన్న పాయింట్ ఉంది. సో ఈ పాయింట్ ఇలా ఇలా కూడా అనొచ్చు. ఇలా 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 కూడా అనొచ్చు. కొంచెం నొప్పి తెలుస్తుందా? తెలుస్తుంది కదా. ఇది ఆక్యుపంక్చర్ పాయింట్. ఇది డైజెషన్కి చాలా చాలా బాగా పనిచేస్తుంది. గ్యాస్ట్రిక్ ఇష్యూ చేస్తుంది. ఓకే, ఈ యాసిడ్ రిఫ్లక్స్ అంటాం కదా, పుల్లని బేవులు తేన్పులు వస్తాయి, దానికి పనిచేస్తుంది. పొట్టలో ఏ సమస్య ఉన్నా సరే ఆహారం అరిగిపోవాలంటే, జీర్ణం అయిపోవాలంటే అద్భుతమైనటువంటి పాయింట్ ఇది. ఇది చేయడం ద్వారా ఏమవుతుందంటే, ఇందాక చెప్పాను, లోపల ఈ ఎనర్జీ పొట్టలో ఉన్నటువంటి ఎనర్జీ సిస్టమ్స్, డైజెస్టివ్ ఎనర్జీ సిస్టమ్స్ లోపల యాక్టివేట్ అవుతాయి. డైజెస్టివ్ జ్యూసెస్ అంటాం. జ్యూసెస్ అంటే ఏంటిది? అరుగుదలకు సంబంధించినటువంటి డైజెస్టివ్ జ్యూసెస్ ఒక్కసారిగా పెరిగిపోతాయి, పెరిగి ఆ పదార్థాన్ని అరిగించేస్తాయి. సో ఇది 2 కాలాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఉదయం రెండు కాలాలు కూడా చేసుకోవచ్చు. లేదా ఒక రోజు ఒక కాలుకి, ఇంకొక రోజు ఇంకో కాలు చేసుకోవచ్చు. చేసిన ప్రతిసారి అలా మసాజ్ కానీ ఇట్లా ప్రెస్ అండ్ లీవ్, నొక్కడం వదలడం చేయొచ్చు. అలా చేసిన ప్రతిసారి ఎంతసేపు చేయాలంటే ఒక 1 minute దాకా చేయొచ్చు. 40 seconds to 1 minute, 60 seconds, ఒక 1 minute దాకా చేసుకోవచ్చు. ఇది చాలా సేఫ్ సిస్టమ్, ఎలాంటి ఇబ్బందులు లేవు. రిజల్ట్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు ఒకసారి చూడండి అమ్మా, ఇది చూపిస్తాను. ఇది ఇలాంటి జిమ్మి ఒకటి కనుక ఉంటే దీంతో కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఈ బొటన వేలుని ఇలా కొంచెం వంచినప్పుడు ఇక్కడ మీకు ఒక ఫోల్డ్ వస్తుంది. ఫోల్డ్ చూసారా? ఈ ఫోల్డ్లోనే ఉంది పాయింట్. తెలుస్తుందా ఇక్కడ? పించింగ్ ఉంది కదా, ఇది పాయింట్. సో ఇది ఈజీ. ఇట్లా మీరు ఎలా పట్టుకోవాలి పాయింట్ అంటే, ఇలా ఫోల్డ్ కొంచెం వంచాలి బొటన వేలుని, ఫోల్డ్ వచ్చింది, ఈ ఫోల్డ్లోనే పాయింట్ ఉంది. తెలుస్తుంది కదా? చాలా ఎక్కువ నొప్పి ఉంటుంది. సో దీన్ని ఇలా 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 అనొచ్చు, లేదా నొక్కొచ్చు. నొక్కి వదలాలి. ఇలా ఒక 60 సార్లు చేయొచ్చు. ఇది రిజల్ట్స్ చాలా చాలా వచ్చి తీరుతుంది. 2 కాళ్ళలో కూడా ఉంది, ఇప్పుడు ఆ కాలు కూడా ఉంటుంది. 2 కాళ్ళలో కూడా చేయొచ్చు. చాలా సేఫ్ సిస్టమ్ ఇది. రిజల్ట్స్ చాలా బాగుంటాయి. ఇది గ్యాస్ట్రిక్ ఇష్యూకి చాలా ఉపయుక్తమైనటువంటి యూజ్ఫుల్ పాయింట్, ఆక్యుప్రెషర్ పాయింట్. సార్, గ్యాస్ట్రిక్లో ఎటువంటి ప్రెజర్ పాయింట్స్ ఉన్నాయో ఈరోజు మాకు చూపించారు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ.